కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు బయటపడటంతో ప్రజలు చీకొడుతున్నారన్నారు. వైఎస్ జగన్కున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆంక్షల పేరిట ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని 2029లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఇబ్రాహీంపట్నం నుంచి అందిస్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి చివరి నిమిషంలో పోలీసులు ఆంక్షలు విధించిన రూట్ మార్చడం, మరొక వైపు ఇక్కడికి వస్తున్న వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారు. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దాదాపు 2 రోజుల కిందటే ఖరారైంది. మీరు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఆయన లాస్ట్ మినిట్లో ఈ మార్పులు చేస్తూ ఉన్నారు, రూట్ మార్చారు. ఇంకొక వైపు బయట నుండి వస్తున్న వాళ్ళు ఎవరిని కూడా రానివ్వనటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆదరణ, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం చేసిన తప్పులు, వ్యవస్థాగతంగా చేసినటువంటి తప్పులు ప్రజలంతా గమనించారు. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి వస్తున్నారు. వాళ్ళు చేసిన దురాగతాలు ఎండగడుతున్నాం కాబట్టి వస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లయినా ఆపాలని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మేము ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేమని చెప్పి వీళ్ళ దారి మళ్లించారంటే దీన్ని ఎట్లా తీసుకోవాలా? ఇంతకన్నా వేరేగా తీసుకోగలమా? మీరు దగ్గరుండి దాడి చేయించిన వాళ్ళు అభిమానంతో వచ్చిన వాళ్ళని ఆపడం ఏంటి, డైవర్ట్ చేయడం ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వం భయపడతాను, వణికిపోతాను. చేసిన తప్పులకి తప్పుల మీద తప్పులు చేస్తూ ఈవేళ దారి మళ్లిస్తే ప్రజలు రారా? అంబటి రాంబాబు గారి యొక్క కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉంటామని చెప్పి ఆ రోజున వచ్చిన జనప్రపంచనాన్ని చూసి అవాక్కైనటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ విజయవాడలో కూడా విపరీతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడ సిటీలోకి రానివ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాళ్ళు అక్కడ కనపడటానికి వీలు లేదు, విపరీతంగా జనం వస్తారనే ఉద్దేశంతోనే మరి వారు మార్చి దాన్ని మరి ఇప్పుడు ఇలా వెస్ట్ బైపాస్ రోడ్డు అంటే ఎటువంటి జనం లేని రోడ్డు, ఎటువంటి ఊళ్ళు లేని రోడ్డు, దాన్ని ఎంపిక చేసుకొని ఆ మార్గంలో నుంచే మీరు రండి అని చెప్పి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం ఉందో దీన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే చేశారు. కానీ ఇవాళ జనం అంటే జగన్, జగన్ అంటే జనం. పర్మిషన్ లేదు, ఇబ్రహీంపట్నం వెళ్తే కేసులు పెడతామని చెప్పి మరి మాకు స్వయంగా నోటీసులు మరి పోలీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మండల పార్టీ అధ్యక్షులతో సహా అందరికీ కూడా మరి ఈ విధంగా నోటీసులు ఇచ్చి మీరెవరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి భయోత్పాతాలు సృష్టించి తప్పుడు కేసులు పెడతాం మీ మీద అని చెప్పి బెదిరించడం జరిగింది. రాత్రి 10:30 ప్రాంతంలో పోలీసులు వచ్చి నోటీస్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఉదయాన్నే నేను బయలుదేరేటప్పటికి ఇంటికాడ పోలీసులు ఉన్నారు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. అప్పుడు దాకా మీరు వెళ్ళొద్దండి అని చెప్పి అక్కడ ఆపారు గ్రేట్ కార్డ్ని. తర్వాత మా జెడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మా వాళ్ళు లీడర్స్ వరకు ర్యాలీగా వెళ్ళట్లేదండి, మేము మా లీడర్స్ వరకు వెళ్తామని చెప్పినా కానీ అక్కడ చాలామందిని ఆఫ్ చేయటం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిన తర్వాత టోల్ గేట్ కాడ, బాడవ టోల్ గేట్ కాడ ఆపేశారు. అడుగడుగునా అంకెలు ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మొన్న జరిగినటువంటి గుంటూరులో అటాక్ కానీ, తర్వాత జోగి రమేష్ నివాసంపై జరిగిన అటాక్ కానీ, అటాక్ జరిగినప్పుడు పోలీసులు స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం ఆంక్షల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే గుంటూరులో అంబటి రాంబాబు గారిని పరామర్శకి వెళ్తూ ఉంటే ఈ జన ప్రపంచనాన్ని చూసి కూటమికి కోసాలు కదిలిపోయినాయి. మరలా భయపడిపోయి ఇప్పుడు దారి మళ్లించడం జరుగుతూ ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ మీద ప్రభుత్వం ఏర్పడిందనేటువంటి దాన్ని డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తీసుకొని వచ్చారు. అందులో కొవ్వు కలవలేదని చెప్పేసి తెలిసిందో మళ్ళీ దారి మళ్లించడానికి దాడులు చేశారు. మరలా ఈ దాడి ఇది దేశం అంతా తెలిసిపోయింది, అవమానపడిపోయిందని చెప్పేసి మళ్ళీ దారి మళ్లించడానికి మరలా లడ్డు మీదకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అంటే ఈ దారి మళ్లించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దారి మళ్లించినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నువ్వు కారు లాపు, మోటార్ సైకిల్ లాపు, నువ్వేమైనా చెయ్యి, నీ కంచెలు దూకి మరీ ఇక్కడికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ బాధితుల కుటుంబానికి వెళ్ళి పరామర్శకు వెళ్తే పోలీసులు ఆంక్షలు చూస్తున్నాం. మన గుంటూరులో ఆంక్షలు పెట్టారు. మళ్ళీ వాళ్ళ ఏకంగా రూటే మార్చుకోమని చెప్పారు. రూటు మార్చిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతం నుంచి వస్తున్నా సరే, అది బైపాస్ అయినా సరే లేదా టౌన్లో నుంచి వస్తున్నా సరే,
జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను, అరచేతితో సూర్యోదయాన్ని ఆపే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను బట్టబయలు చేస్తూ ఉంటే నాయకులను అరెస్ట్ చేస్తారా? ఇళ్ల మీద బాంబులు వేస్తారా? ఎన్ని ఇళ్ల మీద వేస్తారు? ఎంతమంది మీద బాంబులు వేస్తారు? ఎంతమంది మీద దాడులు చేస్తారు? ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు? ఎంతమందిని జైళ్ళకి పంపుతారు? అన్ని రోజులు ఒకలాగే ఉండవు, రోజులు మారుతూ ఉంటాయి. 29 ఎన్నికల తర్వాత మీరు ఎక్కడ ఉండాలో ఎక్కడికి పోతారో ఇప్పుడే నిర్ణయించుకోండి. మీరు ఎక్కడికి పోయినా సరే, కలుగుల్లో దాక్కున్నా, బంకర్లో దాక్కున్నా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నడి రోడ్డు మీద నిలబడతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కోరుతా ఉన్నా. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, ఎన్ని కేసులు పెడతామని బెదిరించినా, ఎంతమంది నాయకులకి నోటీసులు ఇచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాన్ని ఆపడం అన్నది మీ తరం కాదని చెప్తా ఉన్నారు. కేవలం గుంటూరులో భారీ జనసందోహం వచ్చిన తర్వాత అసూయతోనే, అక్కసుతో ఎన్నిలో వణుకు పుట్టి ఈరోజు ఈ పర్యటనని ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా మండిపడుతున్నారు.